హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. నేను ఈరోజు అయితే సూప్ చేశాను. వేడివేడిగా హెల్తీగా చాలా బాగుంటుంది. జలుబు చేసినప్పుడు అలా అయితే ఇలాంటి సూప్ తాగితే కన్నా హెల్త్ బాగుంటుంది. వేడిగా బాగా నోటికైతే బాగుంటుంది అనమాట. ఇంకా నేను మష్రూమ్స్ స్ప్రౌట్స్ అవన్నీ వేసేసి సూప్ అయితే చేశాను. బేబీ మష్రూమ్స్ వేసాను. ఇంకా బీన్స్వి స్ప్రౌట్స్ ఇంకా మొలకలు అయితే చాలా పొడుగ్గా వచ్చినాయి. ఇవి కొనుక్కొని వచ్చిండేటివే. ఇంకా ఇవంతా బాగా శుభ్రంగా కడుక్కునేసి ఏవైనా కానీ మొలకలు కానీ చెడిపోయినవి అలా ఉంటే తీసేసి ఇంకా ముందుగా హాట్ వాటర్ పెట్టుకునేసి అవి కొంచెం కాగిన తర్వాత ఇంకా నేనైతే ఇవంతా స్మాష్ చేసేస్తున్నాను. పొడుగ్గా ఉన్నాయి స్ప్రౌట్స్ అనేసి. ఇంకా పిల్లోళ్ళు అవి పొడుగ్గా ఉంటే నూడిల్స్ లాగా మళ్ళీ కష్టం తినడానికి స్పూన్తో అనేసి అంతా నలిపేసి వేసేస్తున్నాను. కడక్క ముందే నలపకూడదు, ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్ అంతా మళ్ళీ వెళ్ళిపోతాయి కదా. ఇంకా మనం ఇక్కడ దీంట్లో వేస్తున్నాం కాబట్టి అప్పుడైతే వేసాను. ఇంకా క్యారెట్ సన్నగా కట్ చేసి వేసాను. ఇంకా మళ్ళీ క్యాప్సికమ్ కూడా వేసాను అనమాట. ఎల్లో క్యాప్సికమ్ ఉండింది, ఇంకా అది కూడా వేసాను. ఇంకా మన దగ్గర ఏదైనా కూరగాయలు ఉన్నా కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నా దగ్గర ఇంకేం లేవనేసి నేను వేయలేదు. ఇంకా బేబీ మష్రూమ్స్ అయితే తీసుకువచ్చున్నాము. ఇంకా ఈ బేబీ మష్రూమ్స్ కింద కట్ చేసేసి ఇవి కూడా నీట్గా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా అందులోనే వేసానమాట. ఇవి లాస్ట్లో వేసినా కూడా అవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి బేబీ మష్రూమ్స్ ఇంక ఇందులోనే వేస్తున్నాను ఇవి. ఇంకా ఇవన్నీ వేసి మనము చాలా సూప్ అంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేసుకుంటే కన్నా మష్రూమ్స్ వేయడం వల్ల కానీ ఇంకా మనం వెజిటేబుల్స్ కూడా అన్నీ వేస్తాం కాబట్టి ఇంకా ఈ తెల్లగడ్డలు అయితే కచ్చాపచ్చిగా దంచుకొని ఒక 4-5 తెల్లగడ్డలు అయితే వేసాను. ఇంకా ఆనియన్స్ కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని పాయల్లాగా అయితే వేసేసాను. కొరియా వాళ్ళు అయితే చాలా రకాలు వేస్తారు. ఎగ్ వేస్తారు, ఈ చేపలు కూడా వేస్తారు, పచ్చి చేపలు వేస్తారు, ఒట్టి చేపలు వేస్తారు, మీటు అవన్నీ వాళ్ళైతే చాలా రకాలు అయితే వేస్తారు. మనం అవంతా ఏం వేయలేదు, ఎగ్ కూడా వేయలేదు నేను. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసేసి పెప్పర్ అయితే కొంచెం వేసేసాను. ఇది కారం మనం ఏం వేయం కాబట్టి పెప్పర్తోనే కారం కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పెప్పర్ వేసాను. ఇంకా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఇంకా అంతలోపల ఇంకా మనము కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో వాటర్ కొంచెం వేసి బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకొని ఇంకా ఇక్కడ చూడండి బాగా ఉడుకుతుంది. ఇంకా ఓపెన్ చేసేసి మూత ఇంకా ఈ కార్న్ఫ్లోర్ కలుపుకున్న నీళ్ళు అయితే అందులో పోసేసి కలబెట్టేస్తే కన్నా మనకి చిక్కగా అవుతుంది. కార్న్ఫ్లోరే కాకుండా మన దగ్గర ఏదైనా రాగి పిండి ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే మనకి కొర్రల పిండి ఉంటుంది కదా అది వేసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిది. నేనైతే మామూలుగా కొర్రల పిండి వేస్తాను. ఇంకా ఇది అప్పుడు లేదనేసి ఇప్పుడు కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. ఇందులో వేసేసి కలిపేసాను. కొంచెం ఉడికితే కనుక కొంతసేపటికి తిక్కగా అయిపోతుంది. మరీ ఎక్కువ చిక్కగా ఉన్నా కూడా బాగుండదు. కొంచెం ఇంకా చలికి ఎక్కువ వేడిగా తాగుతా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్ కూడా అంతంత మాత్రమే ఉంది మా ఇంట్లో. ఇంకా నాకు కూడా కోల్డ్ అయిపోయింది, అందుకని ఇంకా సూప్ తాగితే బాగుంటుంది అనేసి ఇంకా ఇలా సూప్ అయితే చేసుకున్నాము. హెల్తీగా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేనైతే అయిపోయిన తర్వాత ఇంకా చూడండి ఎక్కువ చిక్కగా లేకుండా ఇలా చేసుకొని సూపు ఇంకా బౌల్లో అయితే అందరికీ సర్వ్ చేసుకొని అందరికీ ఇచ్చాను. ఇంకా అందరూ తాగారు, నేను కూడా తాగుతున్నాను అనమాట. ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే. వేడిగా చాలా బాగుంది, కొంచెం ఘాటుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఆద్యశ్రీ కొరియా లాగ్స్. Thank you for watching. Bye bye.